ఎవరి సపోర్ట్ అవసరం లేదు అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారా నేతలు ఇది అధిష్టానానికి? అంత సీన్ ఏం లేదండి. బేసిక్గా వీళ్ళదంతా డబుల్ గేమ్. అక్కడ లోకల్ కార్యకర్త మనోభావం దెబ్బతినకుండా మీ వెనకాల మేము ఉన్నామని చెప్పడం. అదే సందర్భంలో జనసేనతో గొడవలు పెట్టుకోవడానికి కూడా ఏం సిద్ధంగా లేరు వీళ్ళేమి. తెలుసు జనసేన లేకపోతే అక్కడ తెలుగుదేశం పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు బాగా. గోదావరి జిల్లాల వరకు తెలుగుదేశం థర్డ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ జనసేనదే అవుతుంది, సెకండ్ ప్లేస్ తెలుగుదేశం అవుతుంది. ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో వైసీపీ ఉంది. అంటే సార్ అంటే కూటమిలో ఉంటేనా మీరు చెప్తున్న లెక్క ఇండివిజువల్ గా ఉన్న గోదావరి జిల్లాలో ఫస్ట్ ప్లేస్ అవుతుందా జనసేన? ఏది కూటమిలో ఉంటే ఇది నేను చెప్పాను. కూటమిలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ దాని ఉంది, సెకండ్ ప్లేస్ లో తెలుగుదేశం ఉంది, వైసీపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అదే కూటమి లేకపోతే అదే కదా ఇప్పుడు 2 సార్లు లెక్క తేలిపోయింది కదా ఎవరెంత అనేది. అవును, అప్పుడు ఫస్ట్ ప్లేస్ తెలుగుదేశం, ఏది ఫస్ట్ ప్లేస్ వైసీపీ, సెకండ్ ప్లేస్ తెలుగుదేశం, థర్డ్ ప్లేస్ జనసేన. అప్పుడు అంటే అప్పుడు అది ఇది కనబడింది కదా పిక్చర్. ఎప్పటికప్పుడు మారుతానే ఉంటది. అలాగే ఎదగకుండా చూడాలన్నది వీళ్ళ సంకల్పం, ఇవి కా సందర్భాన్ని వాడుకోవాలన్నది జనసేన వాళ్ళ సంకల్పం. ఎవరి ప్రయత్నం వాళ్ళకు ఉంటుంది. కానీ రేపు మహానాడులో దాదాపుగా ఫిక్స్ అయిపోయారా సార్, లేదంటే ఓన్లీ టీడీపీ మీడియా మాత్రమే ఫిక్స్ అయిందా? వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మొట్టమొదటి ఫిక్స్ అయింది అయితే నేను దాదాపుగా 2 నెలల క్రితం నుంచి చెప్తున్నా, ఇది చెయ్యాలి చేస్తారు చెయ్యాలి చేస్తారు అని. నా అంచనా అది.